హాయ్ ట్రైనీలు, ఈ సెషన్లో మనం PWM మరియు MPPT ఛార్జ్ కంట్రోలర్లను తెరవడం అలాగే మెకానిజంను అర్థం చేసుకోవడానికి వైర్డ్ కాంపోనెంట్స్ ని గుర్తించడం నేర్చుకుందాం. ఈ సెషన్ ముగింపులో మీరు ఛార్జ్ కంట్రోలర్ యొక్క సాధారణ భాగాలను తెలుసుకోగలరు. PWM ఛార్జ్ కంట్రోలర్ యొక్క భాగాలను వివరించగలరు. MPPT ఛార్జ్ కంట్రోలర్ యొక్క భాగాలను వివరించగలరు. అలాగే PWM మరియు MPPT ఛార్జ్ కంట్రోలర్లోని భాగాల అసెంబ్లీని అంచనా వేయగలరు. సోలార్ ఛార్జ్ కంట్రోలర్ గురించి మళ్లీ చెప్పడం ద్వారా ప్రారంభిద్దాం. సోలార్ స్ట్రీట్ లైట్లు సూర్యరశ్మిని డీసీ ఎలక్ట్రిక్ ఛార్జ్ గా మార్చడానికి ఫోటోవోల్టాయిక్ మాడ్యూళ్లను ఉపయోగిస్తాయి. అలాగే బ్యాటరీల్లో డీసీని నిల్వ చేయడానికి సోలార్ ఛార్జ్ కంట్రోలర్ ను ఉపయోగిస్తాయి. ఇంకా సూర్యాస్తమయం తర్వాత సాయంత్రం స్ట్రీట్ లైట్ ని ఆటోమేటిక్ గా ఆన్ చేస్తాయి. సంక్షిప్తంగా సోలార్ ప్యానెల్స్ ద్వారా ఉత్పత్తి చేయబడిన శక్తి నుండి బ్యాటరీని ఛార్జ్ చేయడానికి ఇంకా బ్యాటరీని అధిక ఛార్జింగ్ నుండి నిరోధించడానికి సోలార్ ఛార్జ్ కంట్రోలర్ ఉపయోగించబడుతుంది. ఇది సోలార్ ప్యానెల్స్ నుండి బ్యాటరీకి వోల్టేజ్ ఇంకా కరెంట్ ను నిర్దేశిస్తుంది. అలాగే రాత్రి సమయంలో రివర్స్ ఫ్లో అవుతుంది కాబట్టి దీన్ని వోల్టేజ్ లేదా కరెంట్ కంట్రోలర్ అని కూడా పిలుస్తారు. హోమ్ సిస్టంలు హౌస్ హోల్డ్ అప్లికేషన్ల కోసం పీవీ మాడ్యూల్ ను ఉపయోగిస్తాయి. ఇందులో ఛార్జ్ కంట్రోలర్ ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ఛార్జ్ కంట్రోలర్ మరియు సోలార్ పీవీ ఎలక్ట్రికల్ సిస్టంలోని ఇతర భాగాలతో దాని కనెక్షన్లు ఇక్కడ చూపబడ్డాయి. ఛార్జ్ కంట్రోలర్ యొక్క సాధారణ భాగాలను చూద్దాం. ఇందులో 2 బ్యాటరీ ఇన్పుట్ టెర్మినల్స్, 2 సోలార్ ప్యానెల్ ఇన్పుట్ టెర్మినల్స్ ఇంకా 2 లోడ్ టెర్మినల్స్ ఉన్నాయి. లోడ్ టెర్మినల్స్ లైట్లు లేదా సోలార్ గ్రిడ్ టై ఇన్వర్టర్ల వంటి వివిధ డీసీ లోడ్లను అమలు చేయడం కోసం ఉపయోగించబడతాయి. PWM ఛార్జ్ కంట్రోలర్ యొక్క బాహ్య భాగాలు LCD స్క్రీన్, USB అవుట్పుట్, ఇన్పుట్ టెర్మినల్స్, ఇంజెక్షన్ పోర్ట్, ప్లాస్టిక్ షెల్ ఇంకా ఐరన్ బ్యాక్ ప్లేట్. PWM ఛార్జ్ కంట్రోలర్ యొక్క PCB ఇక్కడ ఉంది. భాగాలు ఆర్డునో నానో, P మోస్ఫెట్, పవర్ డయోడ్, బక్ కన్వర్టర్, టెంపరేచర్ సెన్సర్, కరెంట్ సెన్సర్, TVS డయోడ్, ట్రాన్సిస్టర్స్, రెసిస్టర్స్, సెరామిక్ కెపాసిటర్స్, LCD, RGB LED, బైకలర్ LED, జంపర్ వైర్లు లేదా వైర్లు, హెడర్ పిన్స్, హీట్ సింక్స్, ఫ్యూజ్ హోల్డర్ ఇంకా ఫ్యూజెస్, పుష్ బటన్, స్క్రూ టెర్మినల్స్, PCB స్టాండ్ ఆఫ్లు ఇంకా USB సాకెట్. MPPT ఛార్జ్ కంట్రోలర్లోని భాగాలు LT3652 డ్రైవర్, 2 కెపాసిటర్లు, గ్రీన్ LED, ఆరెంజ్ LED, 220K రెసిస్టర్, 330K రెసిస్టర్, 200K రెసిస్టర్, 68 UH ఇండక్టర్, 1 UF కెపాసిటర్, 2 100 UF కెపాసిటర్స్, 7.4 వోల్ట్స్ బ్యాటరీ, 2 1K రెసిస్టర్స్ ఇంకా బ్యారెల్ సాకెట్. అవసరమైన సాధనాలు PWM కంట్రోలర్ ఇంకా స్క్రూ డ్రైవర్. PWM కంట్రోలర్ ను తెరవడానికి ఇక్కడ చూపిన దశలను అనుసరించండి. మెకానిజం అర్థం చేసుకోవడానికి వైర్డ్ భాగాలను గుర్తించండి. అవసరమైన సాధనాలు MPPT కంట్రోలర్ ఇంకా స్క్రూ డ్రైవర్. MPPT కంట్రోలర్ ను తెరవడానికి ఇక్కడ చూపిన దశలను అనుసరించండి. మెకానిజం అర్థం చేసుకోవడానికి వైర్డ్ భాగాలను గుర్తించండి. PCB భాగాలు,
సర్క్యూట్ మొదలైన వాటిని సరిపోల్చండి, ఇంకా మీ పరిశీలనలను వ్రాయండి. మనం PWM మరియు MPPT ఛార్జ్ కంట్రోలర్లను తెరవడానికి మరియు మెకానిజంను అర్థం చేసుకోవడానికి వైర్డ్ కాంపోనెంట్స్ను గుర్తించడం అనే అంశంపై ఈ సెషన్ ముగింపుకు చేరుకున్నాం. ఇప్పటికి మీరు ఛార్జ్ కంట్రోలర్ యొక్క సాధారణ భాగాలను తెలుసుకున్నారు. PWM ఛార్జ్ కంట్రోలర్ యొక్క భాగాలను వివరించగలరు, MPPT ఛార్జ్ కంట్రోలర్ యొక్క భాగాలను వివరించగలరు, అలాగే PWM మరియు MPPT ఛార్జ్ కంట్రోలర్లలోని భాగాల అసెంబ్లీని అంచనా వేయగలరు.